అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది మీకు మంచి ఆప్షన్. బట్ ఇందులో ఏం యూజ్ ఉంది అంటే ఈ పథకాల్లో రిటర్న్స్‌కి హామీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ పథకాలు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని కూడా అందిస్తాయి. అండ్ బెటర్ పథకాల గురించి అసలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం లేదా ఫ్యూచర్ కోసం. సురక్షితమైన పొదుపు విషయానికి వస్తే చాలామంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. బట్ ఇలాంటి చిన్న పొదుపు పథకాలకు పోస్ట్ ఆఫీస్ కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా మంచిగా పనిచేస్తాయన్నమాట. బట్ పోస్ట్ ఆఫీస్‌లో చిన్న పొదుపు పథకాలు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీనిస్తాయి. అంతేకాకుండా ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మార్కెట్ ఒడిదుడుకులు ఈ పథకాలపై ఎలాంటి ప్రభావం చూపవు. బట్ మీరు గాని రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే గనక ఈ పథకాలు మీకు మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి. ఎస్సీఎస్ఎస్ పథకం అనేది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసింది. అంటే 60 ఏళ్ల పైబడిన వారు ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాలను పొందుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది గరిష్టంగా 30 లక్షల పెట్టుబడి అనేది ఉంటుంది. ఈ పథకం ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే మీరు గాని ఈ పథకంలో పెట్టుబడి పెడితే ట్యాక్స్ కన్సెషన్ అనేది లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం 8.2% వడ్డీ రేట్ అనేది ఇస్తున్నారు. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలు ఒకేసారి మీరు పెట్టుబడి పెట్టాలి అనమాట. అంతేకాకుండా 5 ఏళ్ల తర్వాత మీరు కావాలంటే మరో 5 ఏళ్లు కూడా ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర అనేది పొదుపు సర్టిఫికేట్ అనమాట. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. అంటే మీకు ఎంత రావాలి అనేది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను రాయితీలు లభించవు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మాక్సిమం లిమిట్ అనేది ఏమీ లేదు. మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. బట్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి 7.5% వార్షిక సమ్మేళన వడ్డీ రేట్ అనేది ఇస్తారు. గడువు గనక 115 నెలలు అంటే 9 సంవత్సరాల 7 నెలలకైతే ఈ వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో సంవత్సరానికి కనీసం 1500 పెట్టుబడి అనేది పెట్టాలి. మాక్సిమం 9 లక్షల వరకు డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ మాత్రం 1500 నుంచే. ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై ఆర్జించిన రాబడి పన్నుకి లోబడి ఉంటుంది కాబట్టి ఈ పథకానికి వడ్డీ రేటు మాత్రం 7.4% అయితే ఉంటుంది. బట్ ఈ ప్రతి నెల అందబడుతుంది కాబట్టి ఈ పథకం గడువు కూడా 5 సంవత్సరాలు. అవసరమైతే మీ ఇష్టం, పొడిగించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ జాతీయ పొదుపు సర్టిఫికెట్లు సెక్యూరిటీ ఇస్తూనే మంచి రిటర్న్స్ కూడా అందిస్తాయి. ఇది కూడా 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉన్న స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ స్కీమ్ గడువు ముగిసినప్పుడే చెల్లించాలి. బట్ జాతీయ పొదుపు సర్టిఫికేట్‌లో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. అక్కడేమో 1500 స్టార్ట్ చేయాలి. ఇక్కడేమో రూ. 1000 ఇస్తే సరిపోతుంది. బట్ గరిష్ట పెట్టుబడికి ఎలాంటి లిమిట్ అనేది లేదు. మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుబడి అనేది పెట్టుకోవచ్చు. బట్ ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. 7.7% వార్షిక సమ్మేళన వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి ఈ పథకం గడువు మాత్రం 5 సంవత్సరాలు. మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్ అన్నమాట. జాతీయ మహిళలో బాగా ఫేమస్ అయిన పథకం ఇదే. మహిళలు మాత్రమే ఇందులో చేరాలి అన్నమాట. అండ్ పురుషులకు ఇందులో అవకాశం లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన ఎలాంటి పన్ను కూడా ప్రయోజనం కలగదు. బట్ 7.5% వార్షిక సమ్మేళన వడ్డీ రేటుతో ఈ పథకం అనేది రిటర్న్స్ మీకు అందిస్తుంది. బట్ ఈ స్కీమ్ గడువు మాత్రం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత మీరు ఆ డబ్బు కావాలి అనుకుంటే మీరు మీ డబ్బును తీసుకోవచ్చు. సో ఈరోజు మనం 3 పథకాల గురించి తెలుసుకున్నాం. ఎవరైనా దీనికి అర్హులై ఉంటే, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ వీడియోను వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.